నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. కవిత అరెస్ట్ తర్వాత ఎట్లా ఉండబోతుంది? తెలంగాణ రాజకీయాలు కానీ, ఢిల్లీ రాజకీయాలు కానీ, బీజేపీ రాజకీయాలు కానీ ఎట్లా ఉండబోతున్నాయి? ఈ అంశాలన్నిటిపైన ఏ అంశాలు ప్రభావితం చేస్తాయి? దీనిపైన మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్టు, రాజకీయ విశ్లేషకులు యు శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సార్, కవిత అరెస్ట్ని చూశారు. ఒక అంశం మొదట స్పృశించాల్సింది, కవితను నిజంగా ఆమె తప్పు చేసిందనేటువంటి అంశంతో చేశారా, లేదంటే కావాలని మోడీ లేదంటే బీజేపీ నాయకులు కేసీఆర్ని ఇబ్బంది పెట్టాలని చేశారా? ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? కేసీఆర్ని ప్రత్యేకంగా ఇబ్బందిలో పెట్టాల్సినంత అవసరం ఇప్పుడు ఏం లేదు. ఆల్రెడీ ఇబ్బందిలో ఉన్నాడు. బీఆర్ఎస్ నాయకులు ఎప్పుడైతే కొంతమంది అటు ఇటు వెళ్ళిపోతున్నారో, ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారో, ఆల్రెడీ బీఆర్ఎస్ అనే పార్టీ ఇబ్బందిలో ఉన్నట్టే. ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత ఇంకా ఇబ్బందిలో ఉన్నట్టే. ప్రత్యేకంగా ఆయన్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అయితే కామ్గా కొంత డౌన్ఫాల్ పరిస్థితి ఉంది అనుకుంటున్న టైంలో కవితని అరెస్ట్ చేసి ఒక కొత్త లీజ్ ఆఫ్ లైఫ్ అంటారు దాన్ని. ఓకే, బీఆర్ఎస్కి ఒక కొత్త పాయింట్ని ఇచ్చారు ర్యాలీ అవడానికి. అందరూ అనుకునేది ఏంటంటే కవితను అరెస్ట్ చేస్తే ఇంకా ఇబ్బందుల్లో పడతారేమో అని. దీంట్లో ప్రత్యేకంగా ఇబ్బందులు పడేది ఏం లేదు. ఓకే, దానం నాగేందర్ వెళ్తాడంటున్నారు, శ్రీనివాస్ యాదవ్ వెళ్తాడంటున్నారు, ఎవడు కనిపిస్తే వాడు వెళ్ళిపోతాడని అంటున్నారు. వాళ్ళు కూడా పోయి కలిసి సీఎంతో ఫోటోలు కూడా దిగుతున్నారు, వెళ్ళొచ్చు కూడా. అయితే కేసీఆర్ వీళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళిపోతారు అనే భయంతో ఉండేవాడు కాదు. ఇక ఈ కవిత అరెస్ట్ విషయానికి వస్తే ప్యూర్గా ఇది బీజేపీ వాళ్ళ ఫేస్ సేవింగ్ యాక్ట్ అంటారు. ఇంతకుముందు అన్ని నాయకులు అందరూ, కిషన్ రెడ్డి కానీ, లక్ష్మణ్ కానీ, చిన్న చోట లేదా బీజేపీ ఫాలోయర్స్ కానీ, బీజేపీ ఓటర్స్ కానీ అనుకునేది ఏంటంటే ఎంతో కొంత వీళ్ళు మిలాఖత్ అయి ఉన్నారు, గల్లీ టు ఢిల్లీ ఒక లైన్ అయితే ఉంది కాబట్టే కవితను అరెస్ట్ చేయట్లేదు అని అనుకున్నారు. ఆ అనుమానం ఉంది కాబట్టే బీజేపీని ఎక్కువగా గెలిపించలేదు అన్న వాదన కూడా ప్రబలంగా ఉంది. అంతెందుకు బీజేపీ ఎమ్మెల్యేలుగా కంటెస్ట్ చేసి ఓడిపోయిన వాళ్ళే అన్నారు, ఒకవేళ ఆమెను అరెస్ట్ చేసి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది, మాకు ఇంకా ఓట్లు వచ్చాయి. విశ్వేశ్వర్ రెడ్డి అయితే ఆయనకు అది పేటెంట్ స్లోగన్ లాగా అయిపోయింది, కవిత అరెస్ట్ అయితే బాగుంటుండే, ఇప్పుడు మేము వాళ్ళు కలిసి ఉన్నామని అనుకుంటున్నారు, అందుకే మా పరిస్థితి బాగాలేదు, లేకపోతే ఇంకా ఎమ్మెల్యే సీట్లు వచ్చాయి, చేవెళ్లలో ఇంకొన్ని, నా ఏరియాలో ఇంకా మంచి పరిస్థితి ఉంది, ఇప్పుడు ఆయన గెలిచే పరిస్థితిలో ఉన్నాడు. దాదాపు ఆయనకు మంచి పరిస్థితే వచ్చింది. ఎమ్మెల్యేలు పెద్దగా గెలిచినా గెలవకపోయినా చొచ్చుకుపోయింది అంటారా? ఓటర్ల స్థాయికి కవితను అరెస్ట్ చేయలేని అంశం ఓటర్ల దాకా వెళ్ళిపోయింది అంటారా? వెళ్ళింది. ఊరికే అదొక జనరల్ టాక్. ఓకే, వాళ్ళు ఏం కలిసి లేరు అని కూడా అంటాడు, మరి కలగకపోతే ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటాడు. ఛాయ్ తాగే చోట అదే డిస్కషన్. ఆధారాలు దొరికినాయి అని ఒకళ్ళు, టీఆర్ఎస్ ఆఫీస్లోనే కారులో డబ్బులు పెట్టి వెళ్ళిపోయాడట, రాసి ఇచ్చాడు, అయినా అరెస్ట్ చేయలేదు. సో అయితే ఈడీ కానీ వాళ్ళు కానీ అంత బ్లాటెంట్గా అరెస్ట్ చేసే పరిస్థితి ఏముంది? ఒక 14 పేజీల రిపోర్టు కవిత వాళ్ళ హస్బెండ్కి వాళ్ళు సబ్మిట్ చేసే ప్రీ ప్లాన్డ్గా వచ్చారు. మరి పోలీసు వాళ్ళు, ఈడీ వాళ్ళు, వాళ్ళందరూ ప్రీ ప్లాన్డ్గా రాకపోతే వచ్చి ఆ పర్మిషన్ తీసుకొని చేస్తారా? ప్రీ ప్లాన్డ్గా రావాలి, ఎవడి ప్లాన్లో వాడు ఉండాలి కదా. తప్పించుకోవడానికి మనం ప్లాన్లో ఉంటే తప్పించుకోకుండా పకడ్బందీగా అరెస్ట్ చేసే. ఒకటి ఏంటంటే టైమింగ్. ఓకే, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం వస్తుంది. ఇంకొక విచిత్రం ఏంటంటే నిన్న కేజ్రీవాల్కి యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. సేమ్ ఇష్యూయే, అవును, ఒకే ఇష్యూ, సౌత్ గ్రూప్ అనే ఇష్యూలోనే అతనికేమో బెయిల్ వచ్చింది. ఈమె మామూలుగా ఏం జరగదులే, మన సుప్రీంకోర్టులో మనం వేసేసాం కదా దాన్ని బట్టి. అయితే అందరూ సుప్రీంకోర్టులో అదే సమయం ఆర్గ్యుమెంట్లు పెడుతున్నారు. దాంట్లో ఏమన్నారు, కవితను అరెస్ట్ చేయొద్దు అని ఎక్కడా అనలేదు, చేయడానికి వీలు లేదు అని ఎక్కడా అనలేదు. సో లెటస్ సి, లీగల్గా వెళ్తామంటున్నారు, రాంగ్ అరెస్ట్ అంటున్నారు, లేడీని సాయంత్రం పూట ఎట్లా అరెస్ట్ చేశారంటున్నారు, ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ తేలిపోతుంది మనకి. అయితే ఎంత పెద్ద కేసులైనా కడిమౌళి లెవెల్లో కూడా బెయిల్లో వచ్చినాయి. కొన్ని రోజులు ఉంటుందో ఆ పీరియడ్, అదంటారు ఇదంటారు, తర్వాత బయటకు వస్తారు. ఈ ఎలక్షన్ల వరకు కాస్త హీట్ ఉంటుంది. దీనివల్ల కొంత బీజేపీకి క్రెడిబిలిటీ వస్తుంది, ఆ నాయకులకి ఫేస్ సేవింగ్ లాగా ఉంటుంది. అవును, అరెస్ట్ చేస్తాం, ఎందుకంటే రోజు మీటింగ్లో చెప్పేవాళ్ళు కవిత అరెస్ట్ అవుతుంది. కాంగ్రెస్కు పెద్ద వరం అయిపోయింది అది. కాంగ్రెస్కి పెద్ద వరం అయింది. కాంగ్రెస్ రోజు క్యాంపెయిన్ చేస్తుంది, వాళ్ళిద్దరు ఒకటే, ఇద్దరు కాకపోతే మరి అరెస్ట్ ఎందుకు చేయలేదు, అదే ఒక పాయింట్. కాబట్టి ఆ పని నిన్న చేసేసారు. వాళ్ళకి కొంత హాయిగా ఉంది. ఇవాళ ఆల్రెడీ మోడీ మీటింగ్లో మాట్లాడుతున్నాడు, మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది. నిన్న మల్కాజ్గిరి చూస్తే అసలు ఈటెల రాజేందర్ గెలిచిపోయినంత పరిస్థితి, కిషన్ రెడ్డి మొహం ఇంత వాచిపోయింది వెహికల్ మీద.
లాస్ట్ టైం కొంత ఫెయిల్ అయ్యాడు. అవును హైదరాబాద్లో జరిగిన ముషిరాబాద్లో జరిగిన రూట్లో అంత పెద్దగా జనాలు రాలేదు, కొంత ఫెయిల్ అయ్యాడు. కానీ నిన్న మాత్రం బ్రహ్మాండంగా ఉంది. ఈ పరిణామం వల్ల కొంత యాడ్ అవుతుంది, కొన్ని కాన్స్టిట్యువెన్సీస్లో కొన్ని చోట్ల యాడ్ అవుతుంది. కాంగ్రెస్ కూడా ర్యాలీయింగ్ పాయింట్ ఏమి ఉండదు, క్రిటిసైజ్ చేయడానికి ఏముండదు, మీరు ఒకటే అని చెప్పడానికి ఇప్పుడు ఛాన్స్ లేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు డ్రామాలు చేస్తున్నారు, జస్ట్ మీరు చెప్పిన మాట చెప్తారు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటి కాదని చెప్పుకునే ప్రయత్నం కోసమే డ్రామాలు చేస్తున్నారు తప్ప ఇప్పుడు కాంగ్రెస్ ఇబ్బంది పెట్టే ప్రయత్నమే తప్ప ఇది నిజమైనటువంటిది కాదు, డ్రామా అంటున్నారు. డ్రామా చేయొచ్చు అట్లా అరెస్ట్ చేసి? డ్రామా అయితే అనలేము, ఉన్నదే ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ ఉన్నాయి, అప్రూవర్స్ ఉన్నారు, ఇన్ రైటింగ్లో ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అవును, పోనీ డ్రామా అనకుండా జరగాల్సింది ఇంతకుముందు ఇంప్లిమెంట్ చేయడంలో డిలే చేశారు, ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అది ఎన్నాళ్ళు కొనసాగుతుంది? పోనీ మన అడ్వకేట్ కొంత వెనకంజగా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఢిల్లీ అడ్వకేట్లు ఉన్నారు కదా, బాబు కోసం పోరాడిన వాళ్ళు పెద్ద పెద్ద అడ్వకేట్లను పెట్టుకుంటే ఏవో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఈ రూల్ ప్రకారం ఇదని అదనో లేడీ అనో ఏదో మళ్ళీ బయట పడేస్తారు, బెయిల్ మీద ఉంటుంది. మన జగన్ ఏళ్ల తరబడి బెయిల్ మీద ఉండి సీఎం అవ్వగాలేంది, ఒక ఎమ్మెల్సీది పెద్ద విషయం ఏముంది? ఇవాళ రేపు స్కామ్ లేని, జైలు హిస్టరీ లేని లీడర్లు ఉన్నారు ఎవరన్నా? ఎవరు లేరు. అదే ఇవాళ రేపు ఏమంటారు ఒక హీరోయిక్ యాటిట్యూడ్ అయిపోయింది. ఒకప్పుడు జైలుకి పోవడం అంటే పెద్ద బదనాంగా ఉండేది, కానీ పాపం కవిత అయితే అట్లా ఏమీ ఫీల్ అవ్వలేదు, బాధపడింది. ఏడుపు వచ్చే పరిస్థితి వచ్చినా కొంత ఓర్చుకొని సరే లీగల్గానే ఎదుర్కొందామని అన్నారు. కేటీఆర్ గారు కొంత ట్రై చేశారు దామ్ధూమ్ అని ఆర్గ్యూ చేద్దామని, కానీ అసలు అవన్నీ కేటీఆర్ చెప్పినవన్నీ సిఆర్పిసికి వర్తిస్తాయి, ఈడీ రూల్స్ సంబంధం లేని అవన్నీ విషయాలు. సరే ఎలక్షన్ ప్రస్తుతం అయితే ఈ పరిస్థితుల నేపథ్యంలో కొంత బీజేపీ ముందంజగానే ఉంది అని చెప్పాలి. కాంగ్రెస్ కూడా పరిస్థితి బాగున్నా అనుకున్నన్ని సీట్లు వస్తాయా రావా, 10కి వాళ్ళు చేరుతారా, 10కి వీళ్ళు చేరుతారా, 10కి వీళ్ళు చేరే ఆస్కారమే ఎక్కువ ఉంది. నిన్నటి మోడీ ర్యాలీ చూసినా, ఇవాళ మీటింగ్ చూసినా, అవన్నీ కాకుండా పబ్లిక్ జనరల్గా డిసైడ్ అయిపోయి ఉన్నారు. నేషనల్ లెవెల్లో మనకు మోడీ ఉండాలి, ఇక్కడ కాంగ్రెస్ పబ్లిక్ లో ఆ ఫీలింగ్ ఉందా? అంటే బీజేపీ అయితే చెప్పుకుంటారు ఆ మాట? లేదు, డెఫినెట్గా ఆ ఫీలింగ్ ఉంది. ఆ రాముడు దేశాన్ని కాపాడేవాడు మోడీ లాంటి వాడే, మోడీ ధైర్యవంతుడు అనే అలాంటి ఫీలింగ్ ఉంది. కానీ నిన్నగాక మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు ఉన్నారుగా ప్రజలు. అది లోకల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా లోకల్ గవర్నమెంటే, కానీ నేషనల్ గవర్నమెంట్ మాత్రం బీజేపీ ఉండాలి అనేది ఒక జనరల్ ఫీలింగ్. అందరూ కాదు, ఉన్న మెజారిటీ ఫీలింగ్ అయితే మోడీ లాంటి వాడు ఉంటేనే, ఈవెన్ ఎంఐఎం క్యాడర్స్లో కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. ఓకే, పాకిస్తాన్ అని ఈ గొడవని ఆ గొడవని కాదు, ఒక మనోడిని కూడా కొంత ఆపేవాడు ఒకడు ఉండాలి, ఒక కౌంటర్ చెక్ ఉండాలి, పగ్గాలు ఉండాలి, ఒక కౌంటర్ చెక్ ఉండాలి, వన్ సైడ్ యాటిట్యూడ్ ఉండకూడదు. పాకిస్తాన్ని నిలువరించాలన్నా, వరల్డ్ లెవెల్లో ఒక లీడర్ మనల్ని ఫోకస్ చేసేవాడు ఉండాలన్నా, వాజ్పేయి తర్వాత విదేశాంగ మంత్రిత్వం శాఖ అనేది ఒకటి ఉంటుంది. ఆ శాఖని సమర్థవంతంగా నిర్వహించడంలో రవిశంకర్ అనేవాడు, జయశంకర్ అనేవాడు, మోడీ, సుష్మా స్వరాజ్, వీళ్ళందరూ చాలా బాగా చేశారు. ఒకప్పుడు వాజ్పేయికి పెద్ద పేరు ఉండేది, ఫారిన్ అఫైర్స్ అంటే వాజ్పేయి అని ఉండేది. ఆ తర్వాత వీళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కౌంటర్ చెక్ అనేది అయితే అంటారో అది బ్రహ్మాండంగా ఉంది. కవితకు సంబంధించి అరెస్ట్ తర్వాత బీఆర్ఎస్ ఇప్పటికే కొంత డీలా పడ్డది. ఓడిపోయిన తర్వాత సరే కేసీఆర్ ఎట్లాంటి మాటలు మాట్లాడినా ఆ ధైర్యం అయితే లేదు, ముందున్నటువంటి ధైర్యం, అధికారం 10 ఏళ్ళు అనుభవించినటువంటి వ్యక్తి. ఇప్పుడు అందులో దానికి తోడు మళ్ళీ ఆయనకు ఇంకొక దెబ్బ మీద దెబ్బ అన్నట్టుగా కవిత అరెస్ట్ అవడం. ఎంత లేదన్నా బిడ్డ మీద మస్తు ప్రేమ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి బీఆర్ఎస్ మీద ఎట్లా ఎఫెక్ట్ ఉండొచ్చు? ఇది బీఆర్ఎస్ ఏమన్నారు, కక్ష సాధింపు చర్య అని చెప్పుకోవడానికి బీఆర్ఎస్కే ఒక ఆస్కారం అని నేను అంటున్నాను. ఇట్ ఈస్ అడ్వాంటేజ్ బీఆర్ఎస్ ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నాడు, ఏమి లేకుండా అయిపోతుంది, పరిస్థితి బాగాలేదు అన్నప్పుడు ఇది ఒక ఊతంలాగా దొరికింది వాళ్ళకి. అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేశారు, ఇది పొలిటికల్ అరెస్టే. పొలిటికల్గా మమ్మల్ని నిలువరించడానికి ఏ మార్గం లేక కావాలని ఇన్ని రోజులు ఆపి ఇప్పుడు పని కట్టుకొని ఇవాళ నోటిఫికేషన్ వస్తుంటే నిన్న అరెస్ట్ చేయటం, సాటర్డే సండే కూడా చూసి ప్రీప్లాన్డ్గా చేశారు అని బీఆర్ఎస్ వాళ్ళకి మాట్లాడటానికి, ఇవాళ ధర్నా చేయడానికి ఒక ఆస్కారం కల్పించారు. మీరు ఒక ఛాన్స్ ఇచ్చారు.
డిస్టర్బ్ చేయకుండా ఉంటే కామ్గా ఇంకా కామ్గా ఉండి ఒక్కొక్కడు పోతున్నాడనే బాధలో ఉండేవాళ్ళం. ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడటానికి ఒక అవకాశం, ఒక లైన్. కానీ రెండో కోణంగా ఉంది. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు కానీ ఎక్కువ మంది బీఆర్ఎస్ నాయకులకి ఏవో కేసులలో ఉన్నారు. మల్లారెడ్డి లాంటి వాళ్ళు, రంజిత్ రెడ్డి లాంటి వాళ్ళు, మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళు, చాలా మందికి ఇబ్బంది ఉంది. ఇప్పుడు నామనేశ్వరు మాకెందుకు తలకాయ నొప్పి అని అట్లా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు కదా. వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు టీడీపీలో కూడా జగన్ రాగానే అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏముంది, మళ్ళీ అంత బ్యాక్ టు పెబిలియన్ వస్తున్నారా లేదా? ఓకే, టైమింగ్. ఓకే. మళ్ళీ అట్లా టీడీపీ పుంజుకునేంత విధంగా బీఆర్ఎస్ పుంజుకునేటువంటి ఛాన్స్ వస్తుంది అంటారా? అంటే స్క్రాచ్ నుంచి అసలు తెలంగాణ కోసం ఒక పార్టీ బిల్డప్ చేసి, తెలంగాణకు ఒక స్టేట్ హుడ్ తీసుకొచ్చి, సెంటర్ ఎన్టీఆర్ లెవెల్లో కాకపోయినా అదే స్థాయిలో కొంత టగ్ ఆఫ్ వార్ కాంగ్రెస్కి పెట్టి పవర్ని తీసుకొని పవర్లో ఉండి సీఎం అయ్యి కొంత డెవలప్ చేసి, కంప్లీట్గా డెవలప్ చేయలేదు అని కూడా అనలేము. కొంత జనాలు వెక్స్ అయిపోయి కొత్త దానికి అవకాశం ఇచ్చారు తప్ప కంప్లీట్గా ఒక బ్యాడ్ రూలర్ అనేది కేసీఆర్కి ఏం లేదు. ఎమ్మెల్యేస్ లోకల్గా స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో ఆ దళిత బంధు అనేది ఎప్పుడైతే పెట్టారో అది పెద్ద ఇబ్బంది అయిపోయి కూర్చుంది. ఒక దళితుడికి వస్తే ఇంకొక దళితుడికి బాధ. 10 మంది దళితులు ఉంటే 10 లక్షలు 10 మందికి పంచాలి. అవును, అట్లా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒకటి చేస్తే ఇంకోటి. ఇప్పుడు 2 సన్స్ ఉన్నారనుకుందాం. ఒక సన్ కోసం మనం యాదృచ్ఛికంగా ఏదైనా మంచి చేసినా వాడు ఆ లైన్లో బాగున్నాడు కూడా వాటిని కొంచెం పుష్ చేద్దామంటే రెండోడు బాధపడతాడు, నువ్వు వాడిని ఎంకరేజ్ చేస్తావు అని. పాలిటిక్స్లో యూ కెనాట్ సాటిస్ఫై ఆల్ ది పీపుల్ ఆల్ ది టైమ్. సో యూ విల్ సక్సెస్ విల్ బ్రీడ్ ఎనిమీస్. అవును, సక్సెస్ బ్రీడ్స్ ఎనిమీస్ డెఫినెట్గా. సో కేసీఆర్ వాజ్ ఏ సక్సెస్ఫుల్ మ్యాన్, సక్సెస్ఫుల్ సీఎం, సక్సెస్ఫుల్ పాలిటీషియన్. సో శత్రువులు కూడా డౌన్ ది లైన్ ఎమ్మెల్యేస్ వీళ్ళందరూ వాళ్ళు సొంతంగా కొంచెం విర్రవీగిపోయి చేసిన పనుల వల్ల కొంతమంది ఇబ్బందుల్లో పడ్డారు.